ఎవ్రీవన్. సో మనం యూజువల్గా స్టాటిక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ అంత ఈజీగా గుర్తుండదు మనకి. సో అది గుర్తుండాలంటే మన లైఫ్లో ఏదో ఒక ఈవెంట్తో కానీ దేంతో కానీ మనం దాన్ని లింకప్ చేసుకోవాలి, అప్పుడే అవి గుర్తుంటాయి. నాకైతే అట్లనే గుర్తుంటాయి. సో అందుకని చెప్పి నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ని నేను వీడియో తీయాలని అనుకున్నా. దానికోసం అని చెప్పి నేను మిలిటరీ ఎక్సర్సైజెస్ అని చెప్పి టాపిక్ తీసుకున్నా. సో లెట్స్ స్టార్ట్. వజ్రప్రహార్ ఫస్ట్ వన్. సో వజ్రప్రహార్ మిలిటరీ ఎక్సర్సైజ్ యూఎస్ఏతో చేస్తారు. సో వజ్ర అంటే కాస్ట్లీ కదా, సో డబ్బులు ఎక్కువ ఉన్నట్టు. వజ్ర అంటే డబ్బులు ఎక్కువ. సో యూఎస్ఏకి వెళ్ళి మనం బాగా డబ్బులు సంపాదించుకుంటాం అట్లా అని చెప్పి ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. సో వజ్ర యూఎస్ఏ అని చెప్పేసి అట్లా లింకప్ చేసుకోండి. సదా సౌదీ. సో సదా సౌదీ సేమ్ వర్డ్స్ లాగా అనిపిస్తాయి. సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. శక్తి ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ యుద్ధ విమానాలు తీసుకుంటాం. సో మన శక్తిని పెంచుకుంటున్నాం కాబట్టి శక్తి ఫ్రాన్స్. అజేయ వారియర్. సో యూకే అంటే మనం అప్పట్లో అసలు సూర్యుడు అస్తమించని దేశంలాగా యూకేని చూస్తాం కాబట్టి సో అజేయ వారియర్ ఈజ్ యూకే. జయం బట్ దాన్ని ఎవరు జయించలేరు అన్నట్టుగా. హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం బార్డర్స్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా చైనా మనకి ఏదో ఒక హ్యాండ్ ఇస్తుంది. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే చైనాని ఈజీ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇందిరా పేరులోనే ఐఎన్డి ఇన్ ఆర్ఏ రా, ఇండియా అండ్ రష్యా. సో ఇందిరా ఈజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ రష్యా. మైత్రి. సో ఇది కొంచెం క్రీపీగా అనిపించచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి. థాయిలాండ్ అంటే మనం నార్మల్గా సినిమాలో బ్యాంక్ యాక్షన్ చూపిస్తారు. సో ఆ బీచెస్ దగ్గర ఎవరో ఒక అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఫ్రెండ్షిప్ అన్నట్టుగా. సో మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కాబట్టి మైత్రి థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోండి. సంప్రీతిలో ప్రీతి అండ్ బంగ్లాదేశ్లో బంగ్లా. సో నార్మల్గా బంగ్లా అంటే మనకి ఎవరికి నచ్చ చెప్పండి, అందరికి నచ్చుతుంది. సో బంగ్లా అంటే ప్రీతి, సో బంగ్లా ప్రీతి. సూర్యకిరణ్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పోయినట్టుంది. ఓకే, సూర్యకిరణ్ నేపాల్ నుంచి సూర్యకిరణాలు వస్తున్నట్లు అట్లా మ్యాప్ ఇమాజిన్ చేసుకొని నేపాల్ ప్లేస్ నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి మన ఇండియాకి అన్నట్టు ఒకట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుంటుంది, అట్లా ఇమాజిన్ చేసుకోండి ఒక పిక్చర్ని. నెక్స్ట్ నాగా. ఒమన్లో ఓం నాగా. సో ఓం అంటే మహాశివుడు, శివుని చుట్టూ నాగపాము ఉంటుంది కాబట్టి సో నాగా, ఓం నాగా అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే ఇంతే. సో వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి మీకు ఓకే పనికి వస్తుంది అని అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.